సమస్యల్ని చూసే మన చూపు వేరుగా ఉంది. మీకొక ఉదాహరణ చెప్పేనా? ఒక చాలా షార్ప్ పదునుగా ఉండే ఒక కత్తి ఉందనుకోండి మీ చేతిలో. దానికి హ్యాండిల్ లేదు. ఆ హ్యాండిల్‌ని మనం చేత్తో పట్టుకున్నప్పుడు ఏమవుతుందండి? గాయమవుతుంది. అదే హ్యాండిల్‌తో పట్టుకుంటే ఆ కత్తి మన చేతిలో ఒక ఆయుధం అయితుంది. సమస్యలు కూడా ఇలాగే. సమస్య అనేది నీకు నువ్వుగా ఆ సమస్యని హ్యాండిల్ చేయాలి అనుకుంటే, దేవుని సహాయం లేకుండా ఆ సమస్యని నీకు నువ్వు ఎదుర్కొంటే నీకు గాయమే మిగులుతుంది. అయితే నీ సమస్యలో దేవుని యొక్క కృపని నువ్వు పొందుకుంటే, దేవుని సన్నిధిలో ఆయన శక్తిని నువ్వు అడిగినప్పుడు, నీ బలహీనతలు యందు దేవుని దగ్గర సనుగుకోకుండా, అయ్యా నాకు సహాయం చెయ్యి అన్నప్పుడు ఆయన కృప నీ